పేషెన్స్ ఉందారా నీకు? ఉంది, ఫుల్ ఉంది. అయితే ఒక స్టోరీ చెప్తా, లాస్ట్ వరకు వినాలి. చెప్పు. బంద్ చేయాలి. ఒక తండ్రి ఒక కొడుకు ఉంటాడు. అయితే ఆ కొడుకు 2nd క్లాస్ లోనే చదువుతా ఉంటాడు. అయితే వాళ్ళ డాడ్ ఏమో నువ్వు 2nd క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నీకు ఏం కావాలంటే అది కొనిస్తా అని అంటాడు. అయితే ఆ కొడుకు కష్టపడి డే అండ్ నైట్ చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అయితే వాళ్ళ డాడ్ ఏమో నీకేం కావాలి నాన్న, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అడిగితే నాకు ఒక రెడ్ షర్ట్ కావాలి డాడీ అని అడుగుతాడు. తర్వాత ఇప్పుడు కాదు, నువ్వు 10th లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకో, అప్పుడు నీకు అది కొనిస్తా అని అంటాడు. వాడు 10th క్లాస్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివి అది చదివి 10th క్లాస్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. అప్పుడు వాళ్ళ డాడీ మళ్ళీ వెళ్ళి అడుగుతాడు, నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావు, నీకు ఈసారి ఏం కావాలి నాన్న అంటే నాకు రెడ్ షర్ట్ కావాలి డాడీ అని అడుగుతాడు. మళ్ళీ రెడ్ షర్టే అడుగుతాడు. తర్వాత వాడికి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక వాళ్ళ డాడీ ఫుల్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యి, ఇప్పుడు నీకేం కావాలి నాన్న, నీకు జాబ్ కూడా వచ్చింది కదా అంటే అప్పుడు కూడా నాకు రెడ్ షర్టే కావాలని అడుగుతాడు. తర్వాత వాడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తా ఉండగా వాడికి యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు వాడు ఇంకా ఐసీయూలో షిఫ్ట్ అయిపోయి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీ రియలైజ్ వెళ్ళి, నాన్న నువ్వు ఇంత కష్టపడ్డావు, ఎప్పుడు ఫస్ట్ తెచ్చుకున్నావు, జాబ్ కూడా తెచ్చుకున్నావు, కానీ నువ్వు లాస్ట్ వరకు రెడ్ షర్ట్ ఎందుకు అడిగినావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు చనిపోతుండగా నాన్న అని చెప్పి చచ్చిపోతాడు. రెడ్ షర్ట్ అంతే, చనిపోయిండు.